సాయి అండి అందరికీ. నా పేరు డాక్టర్ చెంచారావు, ఆయుర్వేద అండ్ యోగా గురు. సో ఈరోజు మనం చెప్పుకోబోయేది మెడ నొప్పి గురించి. సో మెడ నొప్పి రావడానికి కారణాలు, వాటి యొక్క పరిష్కారానికి ఈరోజు మనం చెప్తున్నాము. అయితే ఆ మెడ నొప్పికి ప్రాక్టికల్గా మనం చెప్పుకుంటాము. సో అది లైవ్లో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో అసలు మెడ నొప్పి రావడానికి మూల కారణాలు, ఆ సిట్టింగ్ పొజిషను, సో అది క్రమేణంగా పెరగడానికి, అంటే ఆ యొక్క రోగం అనేది, డిజీజ్ అనేది ఆ మజిల్ స్ట్రెంత్ లెవెల్, ఆ బోన్ స్ట్రెంత్ లెవెల్, ఆ నర్వ్ సిస్టమ్ స్ట్రెంత్ లెవెల్ ఎలా రెడ్యూస్ అవుతుంది, డిగ్రీస్ లెవెల్స్ తగ్గుతూ ఆ పెయిన్ ఇంక్రీజ్ అవుతుందో సో మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను. సో ముందుగా సహజంగా మనం వర్క్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ పాయింట్లో మనకి పెయిన్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే చూడండి, ఎప్పుడైతే ఫస్ట్ ఎవరికైనా 99% లెఫ్ట్ సైడ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి రైట్ సైడ్. సో దీన్ని స్పాండ్లోసిస్ అంటారు. ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యేది స్పాండ్లోసిస్. అంటే ఈ స్పాండ్లోసిస్ ఉన్నప్పుడు కళ్ళు తిరగటం, లేదా కళ్ళు కొంచెం బైరు కమ్మినట్టు మసకగా క్లప్సింగ్ అవుతూ ఉంటుంది. సో ఇలాగ కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది. సో ఆ టైం పీరియడ్లో చాలామందికి C1లో అంటే డిస్క్లో కంప్రెషన్ ఉంది, లేకుంటే నరువు కంప్రెషన్ ఉంది, లేదా బల్జ్ పొడుస్తున్నట్టుంది, ఇలా రకరకాలుగా చెప్పుకుంటాం. సో అలా కాదండి, ఇది ఫస్ట్ ఇక్కడ స్టిఫ్నెస్ ఉంటుంది. ఎందుకంటే అరౌండ్ మనం లేట్ టైం పీరియడ్లో నిద్రపోవటం, లేదా లేట్ టైం పీరియడ్లో నెగ్లిజెన్సీగా ఎక్కువ టైం స్పెండ్ చేయటం. సో ఆ టైంలో ఈ మజిల్ నమ్ అవుతుంది. ఈ నెక్ మజిల్ ఏదైతే ఉందో ఇక్కడ హెడ్ సైడ్ స్టార్టింగ్ పాయింట్, ఈ పాయింట్ మజిల్లో స్టిఫ్ అవుతుంది. ఈ స్టిఫ్నెస్ కాస్త ఈ షోల్డర్ జంక్షన్ దగ్గర హార్డ్ అవుతుంది. దీన్ని ఫస్ట్ మనం స్పాండ్లోసిస్గా తీసుకుందాం. ఈ స్పాండ్లోసిస్ అంటే ఏంటి? బిగుస్తనం. ఈ బిగుస్తనం కాస్త ఇక్కడ ఉన్నప్పుడు నరువు రూట్ ఏదైతే మనకి చేతికి అండ్ షోల్డర్ ప్లేట్కి స్ప్రెడ్ అవుతుందో ఈ మజిల్ కాస్త హార్డ్ అవుతుంది. ఈ మజిల్ కాస్త బిగుస్తనం వచ్చేస్తుంది. ఇదంతా కూడా క్రమేణంగా సో వస్తూ చాలా డిగ్రీస్, అంటే ఒక నెల రోజులు ఉంటుంది, మళ్ళీ ఒక నెల రోజులు ఉండదు. ఎందుకంటే ఈ విధంగా అవడానికి వర్క్ ప్రెషర్. సో వాళ్ళు చేసే హ్యాండ్ పొజిషన్స్ అవ్వచ్చు, లేకుంటే వాళ్ళు చేసే ఫింగర్ మూమెంట్ అవ్వచ్చు, లేకుంటే హెడ్ డిగ్రీస్, ఈ పొజిషన్స్. సో దీనికి సొల్యూషన్ ఏంటో కూడా చెప్పుకుందాము. అయితే ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు తర్వాత వచ్చేసి షోల్డర్ జంక్షన్ ఈ పాయింట్ నుంచి తర్వాత ఈ షోల్డర్ ప్లేట్స్ దగ్గర స్టిఫ్నెస్ ఉంటుంది. ఈ స్టిఫ్నెస్ కాస్త ఆర్మ్స్లోకి వెళ్తుంది, ప్రెజర్ కింద ఆర్మ్స్కి ప్రెజర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి ప్రెజర్ కాస్త మనకి షోల్డర్ ఎల్బో జాయింట్ దగ్గర నుంచి స్లోగా ఆర్మ్స్కి నుంచి ఫింగర్స్కి స్ప్రెడ్ అవుతుంది. ఈ స్ప్రింగర్స్కి అంటే లిటిల్ ఫింగర్ నుంచి రింగ్ ఫింగర్ నుంచి మిడిల్ ఫింగర్ నుంచి ఇండెక్స్ ఫింగర్ నుంచి థంబ్ ఫింగర్, ఇట్లా వన్ నమ్ అవుతుంది. సో ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇరిటేటింగ్గా ఉంటుంది, డౌన్ చేసినప్పుడు ఇరిటేటింగ్గా ఉంటుంది. ఈ ప్రెజర్ కాస్త షోల్డర్ ప్లేట్ టు షోల్డర్ జంక్షన్స్ నెక్ పాయింట్ ఆ నెక్స్ట్ C1, C2, C3, C4, C5, C6, C7. సో ఇక్కడ ఎండ్ అవుతుంది ప్రాబ్లం. ఇది కాస్త ఇక్కడ ఎప్పుడైతే పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది, ఈ 2 పాయింట్లు పెయిన్ రావడం స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్లీ ఫస్ట్ లెఫ్ట్ స్టార్ట్ అయిన వాళ్ళకి స్లోగా ఆఫ్టర్ మంత్స్, అంటే 3 months కావచ్చు ఆర్ 6 months కావచ్చు, ఆఫ్టర్ స్లోలీ మళ్ళీ రైట్ సైడ్. సో ఇటువైపు ఉన్న పెయిన్, ఇటు రైట్ సైడ్ పెయిన్ ఉంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ అనిపించదు, రైట్ సైడ్ పెయిన్ లేకుంటే లెఫ్ట్ సైడ్ ఆల్టర్నేట్ షిఫ్ట్ అవుతుంటుంది. ఇదే టైంలో ఎట్ ఏ టైంలో మనకి ఈ హెడ్ సైడ్స్, కొంతమందికి స్టార్టింగ్లో నాకు హెడ్ఏక్ లేదు, సో ఈ నెక్ పెయిన్ వచ్చిన తర్వాతే నాకు ఇదంతా కూడా నమ్ అవుతుంది, స్టిఫ్నెస్ అవుతుంది అని సఫర్ అవుతారు. సో ఈ విధంగా ప్రాబ్లం అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ మనం టెంపరీగా యూజ్ చేసే మెడిసిన్ అవ్వచ్చు, లేకుంటే ఫుడ్ సజెషన్స్ అవ్వచ్చు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ లేదు. సో ఆ విధంగా నేను మీకు ట్రీట్మెంట్ పర్పస్గా అండ్ డైట్ వైజ్గా పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పుడు చెప్పుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే నేను డిగ్రీస్లో మీకు చూపించానో ఆ డిగ్రీస్ వైజ్గా ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ వచ్చేసి గ్రే బస్తీ అంటారు. గ్రే బస్తీ చేసుకున్న విధానం ఏంటంటే, సో ఫస్ట్ 2 sections 40 degrees టెంపరేచర్ ఆయిల్ ఇవ్వాలి, 40 degrees టెంపరేచర్ ఆయిల్ ఇవ్వాలి. ఆఫ్టర్ 3rd సిట్టింగ్స్లో వచ్చేసరికి 4th సిట్టింగ్లోకి వచ్చేసరికి
మీకు 40 డిగ్రీస్ టెంపరేచర్ కాస్త 80 డిగ్రీస్ టెంపరేచర్ ఇవ్వాలి. సో ఈ విధంగా ఇస్తున్నప్పుడు మనకి ఏ లేయర్స్ అయితే లెగ్మెంటు, మెయిన్ లెగ్మెంటు, తర్వాత వచ్చేసేసి టోన్ మజిల్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కోసం ఒక పంచవస్తి అనే పేస్ట్ని అప్లై చేస్తాము. ఆ ఇమ్యూనిటీ ఫామ్ చేసుకొని ఆ సాఫ్ట్ స్మూత్ అయ్యేటట్టుగా అది డిజీజ్ని క్లాట్ చేస్తుంది. సో అక్కడ పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఏది ఆయుర్వేదిక్ ప్రకారం పంచవస్తిలో. సో నెక్స్ట్ వన్ డైట్ విధానానికి వస్తే మనం ఎక్కువ ఫైబర్ ఫుడ్ తినండి అనే దానికంటే వాటర్ కంటెంట్ తీసుకోండి అని చెప్తాను. ఎందుకంటే మనకి ఎక్కువ వర్క్ చేస్తున్నప్పుడు స్టిఫ్ అవుతున్నప్పుడు డ్రైనెస్ అది. సో ఫైబర్ ఫుడ్ కాదు, ప్రోటీన్ కాదు కావాల్సింది, అక్కడ వెట్ కావాలి, అక్కడ తేమ అనేది ఫామ్ అవ్వాలి. ఎందుకంటే మనం ఒక ప్రదేశంలో డిగ్రీలో ఇప్పుడు ఒక ఇది 100 డిగ్రీస్ అనుకుందాం, ఇది వచ్చేసి 70 డిగ్రీస్, 60 డిగ్రీస్, 40 డిగ్రీస్. ఈ డిగ్రీస్లో మజిల్ బెండ్ అవుతున్నప్పుడు ఈ మజిల్ స్ట్రెచ్ ఎక్స్పెండ్ అవుతుంది. స్ట్రెచ్ ఎక్స్పెండ్ అవుతున్నప్పుడు టైట్ అవుతుంది కదా, ఆ టైట్నెస్ వల్ల డ్రై అవుతుంది. ఆ డ్రైకి వెట్ ఫామ్ కావాలి, అంటే తేమ అనేది ఫామ్ చేయాలి. అది ఎలా అవుతుంది? జలతారణ, అంటే వాటర్ కంటెంట్ పెంచాలి. అలా అని చెప్పి ఒక హాఫ్ లీటర్ తాగటమో ఒక గ్లాస్ కాదు, జస్ట్ ఒక 20 ml లాగా జస్ట్ తీసుకొని థ్రోట్లో అరౌండ్ ఒక 10 మినిట్స్ అయినా మనం మెయింటైన్ చేయాలి. ఆర్ 2 మినిట్స్, 10 మినిట్స్ ప్రాక్టీస్ లేకుంటే ఒక 2 మినిట్స్ 20 ml వాటర్ని హోల్డ్ చేయాలి. చేస్తున్నప్పుడు అది ఈజీగా మనకి స్ప్రెడ్ అవుతుంది. ఎలాగా? స్పాంజ్ లాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, స్పాంజ్ లాగా తీసుకుంటుంది. మన స్పాంజీ వాటర్లో వేస్తే ఎలా తీసుకుంటుంది కాటన్ కానీ స్పాంజ్, ఆ విధంగా ఇక్కడ వెట్ ఫామ్ అవుతుంది. అంటే ఈ థ్రోట్లో మనము ఒక 20 ml వాటర్ని, నీళ్ళని థ్రోట్ దగ్గర హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇది వాటర్, ఈ క్యాప్ వచ్చేసి 10 ml అనుకుందాం. ఇలా హోల్డ్ చేయగలిగితే ఆటోమేటిక్లీ మజిల్ స్ట్రెయిన్ అనేది రిలీజ్ అయిపోయి ఆ వెట్ అనేది ఆటోమేటిక్గా, ఎగ్జాంపుల్ మనము ఒక పిడికలు పట్టుకుంటే ఈ పిడికల మధ్యలో ఉండే తేమ ఎలా వస్తుందో ఈ వాటర్ని ఇక్కడ హోల్డ్ చేస్తే ఇక్కడ తేమ అనేది, డ్రైనెస్ అనేది, వెట్ అనేది మనకి స్ప్రెడ్ అయ్యి మజిల్ ఎక్స్పెండింగ్ ఫ్రీ ఉంటుంది. అది క్రమేణంగా డెవలప్మెంట్ పెరుగుతూ పర్మనెంట్ క్యూరబుల్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఆయుర్వేదిక్లో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు గ్రేవస్తి ట్రీట్మెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్. సో ప్రాక్టికల్గా మనకి అప్పటికప్పుడు రిలీజ్ చేసుకోవడానికి ఈ వాటర్ కంటెంట్ అనేది ఇక్కడ హోల్డ్ చేయటం వల్ల, ఆ 20 ml మనం హోల్డ్ చేయటం వల్ల థ్రోట్లో, సో ఈ యొక్క వెట్ ఫామ్ అయ్యి ఈ డ్రైనెస్ నెక్ పెయిన్ స్టార్టింగ్ స్టేజ్లోనే మనం రిలీజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఈ షోల్డర్ ప్లేట్లో వచ్చే మజిల్ పెయిన్స్ కావచ్చు, ఆర్ ఆర్మ్స్లో వచ్చేది కావచ్చు, ఎల్బో జాయింట్ నుంచి ఫింగర్స్కి వచ్చేది కావచ్చు. సో మనం ఎర్లీ స్టేజ్లో దాన్ని రిలీజ్ చేసుకోవడానికి 99% సో ఛాన్సెస్ ఉంది. హరి ఓం సాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.